హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కొన్ని చిన్న కథలు చెప్పుకుందాం. వీటిలో ఫస్ట్ వచ్చేసి భయం లేనివాడు. పూర్వం ఒక దేశంలో ఒక నిరుపేద ఉండేవాడు. అతను బతుకు తెరువు కోసం దేశాంతరం పోవాలనుకొని 500 బళ్ళ బిడారు ఒకటి బయలుదేరుతుంటే దాని వెంట తాను కూడా ప్రయాణమయ్యాడు. బిడారు ఒక రాత్రి అరణ్య మధ్యంలో మజిలీ చేసింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఈ పేదవాడు మాత్రం అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. బిడారును దోచుకునే ఉద్దేశంతో కొందరు దొంగలు రాళ్ళు కర్రలు తీసుకొని అక్కడికి వచ్చారు. కానీ అక్కడ ఈ పేదవాడు పచార్లు చేస్తూ కనిపించాడు. వీడు నిద్రపోయాక వద్దాం అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారే లోపుగా వాళ్ళు 2-3 సార్లు వచ్చారు. కానీ తెల్లవారిన దాకా ఆ పేదవాడు పచార్లు చేస్తూనే ఉన్నాడు. చివరకు తెల్లవారుజామున దొంగలు బిడారును దోచుకునే ఆలోచన మానేసి తాము తెచ్చిన రాళ్ళు కర్రలు అక్కడ పారేసి పోతూ, ఈ మనిషి ధర్మాన మీ సొత్తు దక్కింది, వాడికి ఏమైనా బహుమానం ఇవ్వండి అని కేకలు పెట్టి వెళ్ళిపోయారు. ఈ కేకలకు అక్కడ ఉన్న ప్రయాణికులందరూ లేచారు. దొంగలు పారేసిపోయిన రాళ్ళు కర్రలు చూశారు. రాత్రి నిజంగా దొంగలు వచ్చారా? వాళ్ళని చూస్తే నీకు భయం వేయలేదా అని పేదవాడిని అడిగారు. నాకెందుకు భయం? అసలు దొంగలు దోచుకునేందుకు నా దగ్గర ఏముంది అని అడిగాడు పేదవాడు. నిజమే కదా, కోల్పోవడానికి ఏమీ లేనివాడికి భయం ఏముంటుంది? ఇప్పుడు మనం తెలివైన కోతి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక కోతి నది అవతల ఉన్న అరణ్యానికి వెళ్లేందుకు బయలుదేరింది. కానీ ఆ నది నిండుగా ప్రవహిస్తోంది. అందులో చాలా మొసళ్ళు కూడా తిరుగుతున్నాయి. కోతి కొంచెం సేపు ఆలోచించి నది ఒడ్డునే ఉన్న మొసలిని, మిత్రమా, కులాసాయేనా అని అడిగింది. ఓ కులాసానే అంటూ మొసలి తోక ఆడించింది. కుటుంబంలో అందరూ కులాసాగా ఉన్నారు. ఎలా అయినా నా కుటుంబం అంత పెద్దది కాదనుకుంటాను నీ కుటుంబం. మేము 100 మందివి అన్నది కోతి. మేము అంతకంటే ఎక్కువే అన్నది మొసలి గర్వంగా. అసంభవం, నేను అస్సలు నమ్మను అని కోతి కిచకిచలాడింది. నమ్మవా? అయితే మా వాళ్ళందరినీ పిలుస్తానుండు అంటూ మొసలి తన భార్యని, కుమారులని, కూతుళ్ళని, అల్లుళ్ళని అందరినీ కేక వేసింది. కేక వింటూనే బిలబిలమంటూ నదిలో ఉన్న మొసళ్ళన్నీ పైకి తేలాయి. కోతి తలాడిస్తూ అన్నీ కలిపినా 50 కంటే ఎక్కువ ఉన్నట్లేదు అన్నది. నువ్వు పొరబడుతున్నావు, లెక్క పెట్టుకొని చూడు అన్నది మొసలి. కోతి నది ఒడ్డునే ఉన్న మొసలి వీపు మీదకి ఎక్కి 1, 2, 3 అంటూ ఒకదాని మీద నుంచి మరొకదాని వీపు మీదకి ఎగురుతూ నది అవతలి ఒడ్డుకు ఒక్క దూకు దూకి, మీ అందరికీ చాలా కృతజ్ఞుణ్ణి, నది దాటేందుకు నాకు భలే వంతెన అమర్చి పెట్టారు అని అడవిలోకి పరిగెత్తింది. ఇప్పుడు మనం లోభులకు గురువు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక దేశంలో ఒక లోభి ఉండేవాడు. ప్రపంచంలో తనకంటే గొప్ప లోభులు ఇంకా ఉన్నారని అతనికి తెలిసింది. ముఖ్యంగా లోభులకు గురువు అనదగినవాడు ఫలానా దేశంలో ఉంటున్నట్టు విని ఈ లోభి ఆ గురువు దగ్గర కొత్త విషయాలు నేర్చుకుందామని బయలుదేరాడు. అతను చాలా రోజులు కాలినడకన ప్రయాణం చేసి గురువు ఉండే చోటుకు చేరుకున్నాడు. గురువు ఆ లోభికి ప్రేమపూర్వకంగా స్వాగతం ఇచ్చాడు. అతను వచ్చిన పని తెలుసుకొని ఆ విషయం తర్వాత మాట్లాడదాం, ముందు భోజనం చేద్దాం, బయలుదేరు అన్నాడు. ఈ లోభి గురువు తనకు ఆతిథ్యం ఇవ్వడం చూసి లోభికి ఆశ్చర్యం కలిగింది. మీరేమీ శ్రమ పడకండి, నా వెంట ఎండిపోయిన రొట్టె ముక్క తెచ్చుకున్నాను అన్నాడు లోభి. నువ్వు నా అతిథివి, నీ భోజన సదుపాయాలు చూసే భారం నాది అంటూ గురువు లోభిని బజారుకు తీసుకెళ్లాడు. వారి ఒక రొట్టెల అంగడికి చేరారు. మంచి రొట్టెలున్నాయా అని దుకాణదారును గురువు అడిగాడు. ఉన్నాయి బాబు, వెన్నలాంటి రొట్టెలు అన్నాడు దుకాణదారు. మనకు వెన్నలాంటి రొట్టెలెందుకు, రొట్టెల కంటే మేలైన వెన్నే కొందాం అంటూ గురువు వెన్న దుకాణానికి వెళ్ళాడు. మంచి వెన్న బాబు, నూనెలాంటి వెన్న అన్నాడు ఆ దుకాణం వాడు. అయితే నూనె కొందాం అని గురువు నూనె దుకాణానికి వెళ్ళాడు. మంచి నూనె ఉందా అని అడిగాడు. నీరు లాంటి నిర్మలమైన నూనె ఉంది బాబు అని ఆ నూనెవాడు అన్నాడు.
అయితే పేచీయే లేదు, నూనె కంటే నిర్మలమైన నీరే తాగుదాం అంటూ గురువు లోభిని తన ఇంటికి తిరిగి తెచ్చి లోటాడు నీళ్ళిచ్చాడు. లోభి వచ్చిన పని అయిపోయింది. అతను తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం భేదోపాయం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో భీమయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక సంవత్సరం తన పొలంలో చెరుకు వేశాడు. అది ఏపుగా పెరిగింది. ఆ పొలం పక్కగా వచ్చిపోయే వాళ్లకు ఆ చెరుకు గడలు చూడగానే నోరూరేది. ఆ గ్రామంలో ఉన్న జమీందారుకు ఆకతాయిగా తిరిగే కొడుకు ఒకడున్నాడు. అతను పురోహితుడి కొడుకు, షావుకారు కొడుకు స్నేహితులు. ఈ ముగ్గురు కలిసి ఒకనాటి రాత్రివేళ భీమయ్య చేలో చెరుకుగడలు దొంగతనంగా తినేందుకు వెళ్ళారు. వాళ్ళ ముగ్గురు చేలోకి ప్రవేశించారు. చెరుకు గడలు విరవడం భీమయ్య చూశాడు. కానీ వాళ్ళు ముగ్గురు, తను ఒక్కడు. ఏం చేయాలి? భీమయ్యకు క్షణంలో ఒక మంచి ఉపాయం తోచింది. అతను నవ్వుతూ ఆ ముగ్గురిని సమీపించాడు. జమీందార్ కొడుకుతో, బాబు, మీరు జమీందారు గారి కుమారులు, వీరు పురోహితులు గారి అబ్బాయి. బానే ఉంది, మీకు కావాల్సినన్ని చెరుకుగడలు తినండి. కానీ వెంట వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసే ఈ షావుకారు కొడుకెందుకు అన్నాడు. అవునవును, వాణ్ణి తన్ని తగలై అన్నాడు జమీందారు కొడుకు పొంగిపోతూ. భీమయ్య షావుకారు కొడుకును కర్రతో బాధేసరికి అతను పారిపోయాడు. అప్పుడు భీమయ్య పురోహితుడు కొడుకు కేసి కర్ర చూపుతూ, జమీందారు గారి బిడ్డ వెంట ఈ తద్దినపు మంత్రాలైన ఎందుకు అన్నాడు. అవునవును, వీణ్ణి కూడా తన్ని తగలై అన్నాడు జమీందారు కొడుకు. భీమయ్య కర్ర ఎత్తకముందే పురోహితుడు కొడుకు పారిపోయాడు. అప్పుడు భీమయ్య జమీందారు కొడుకు మీద కర్ర ఎత్తి, నువ్వు జమీందారు కొడుకు అయితే నాకేంటి, నీ అధికారం నీ రైతుల మీద చలాయించు, తినడానికి ఇక్కడ తేరగా చెరుగ్గడలేమీ లేవు అని అనేసరికి జమీందారు కొడుకు కూడా హడలెత్తి పారిపోయాడు. ఇప్పుడు మనం అలెగ్జాండరు చిత్రకారుడు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. అలెగ్జాండర్ ఒకసారి ఒక ప్రఖ్యాత చిత్రకారుని పిలిపించాడు. తన గుర్రాన్ని చిత్రించవలసిందని ఆజ్ఞాపించాడు. ఆ చిత్రకారుడు ఎంతో శ్రమపడి గుర్రాన్ని చిత్రించాడు. అలెగ్జాండర్ దాన్ని చూసి ఎంతో సంతోషించాడు. కానీ తన సంతోషాన్ని బయటికి కనిపించనివ్వలేదు. అలా చేస్తే చిత్రకారుడి గొప్పతనాన్ని గుర్తించినట్లవుతుందని ఆలోచించాడు. ఆ చిత్రంలో ఏవో దోషాలున్నట్లు చెప్పాడు. ఇలా దోషాలున్నాయని చెప్పడం వల్ల చిత్రకారుడు తనకు దాసోహం అంటాడనుకున్నాడు. కానీ చిత్రకారుడు మారు మాట్లాడకుండా అంతా విని, అయ్యా, దయచేసి మీ గుర్రాన్ని ఒకసారి రప్పించగలరా అన్నాడు. అలెగ్జాండర్కి అర్థం కాలేదు. సరే అన్నాడు. గుర్రం వస్తూనే చిత్రకారుడు గీసిన బొమ్మను చూసి సకిలించసాగింది. అలెగ్జాండర్కు అప్పటికీ అర్థం కాలేదు. అప్పుడు చిత్రకారుడే స్వయంగా చెప్పాడు, మీకంటే ఈ గుర్రం చాలా తెలివైంది. ఈ చిత్రంలో ఉన్న గుర్రం నిజమైనదని భావించి సకిలిస్తుంది. నా చిత్రకళలోని సజీవ గుణానికి ఇంతకంటే గొప్ప ప్రమాణం ఏం కావాలి అన్నాడు. అలెగ్జాండర్ తను చేసిన తప్పును గుర్తించాడు. వెంటనే చిత్రకారుడికి చాలా బహుమానాలిచ్చి సన్మానించాడు. ఈ 5 కథలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.